ఏంట్రా నన్ను పబ్బులో ఫుల్ బిజీ అనుకుంటా నువ్వు? ఎవర్రా అమ్మాయి బ్లాక్ డ్రెస్? రోజీ అని. ఓకే ఓకే, ఏం మాట్లాడావు? నెంబర్ అడిగాను, ఇచ్చిందా? ఇచ్చింది. నాకు చెప్పరా. రాసుకో, TS07 EM0190. ఏంటి? కార్ నెంబర్ ఇచ్చింది. వైజాగ్ లో హుదూదా? ఓరి అమ్మా, అర్జెంట్ మా మమ్మీ డాడీకి చెప్పి మార్చేయాలి వైజాగ్ నుంచి. ఏంట్రా వైజాగ్ లో హుదూదా అంటారా? మా మమ్మీ డాడీ మార్చేస్తున్నాడు వైజాగ్ నుంచి. దాని మమ్మీ డాడీ మార్చేందుకు పేపర్ మార్చి అయిపోయిందిగా. మార్చడండి, అది 3 years బ్యాక్ పేపర్. టైం ఎంతేంద్రా? టైం 9:30 అయిందిరా. 10 అవడం ఇంకో అరగంట ఉంది. అరే అవునరా, అరగంటే ఉంది. ఎవడన్నా అలారం పెట్టుకోవచ్చు కదరా, పిచ్చి ఆశలేస్తారు. రండి. దీనికోసం ఆ బిల్డప్. అవునా, నేను రెజ్యూమ్ పంపించావా? అదేం పంపించారా బా? సారీ, రేపు పంపిస్తాను బా. ఓన్లేరా, ఫ్రెండ్సే కదా, ఏమవుదు. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ పెట్టవా? పెట్టలేదురా. ఐస్ క్యూబ్స్ మన పెద్దలు వస్తున్నాడు. భూపత్రం బాటిల్ ఇవ్వడం సరిపోదు, రావద్దని చెప్పు. నువ్వేంటి ఇక్కడ? ఊరికే నువ్వు ఇంకా మారలేదా? మారిపోయానండి, అమీర్పేట నుంచి మీ రూమ్ షిఫ్ట్ అయిపోయాగా. కొంచెం తీర్థం తీసుకురా. అభిషేకం పెద్దనాన్న మీరు కూడా తీర్థం కొంచెం స్ట్రాంగ్ వద్దులే. ఏంటో స్ట్రాంగ్? తులసాకులు ఎక్కువ వేసాను అంటున్నాడు. తులసాకులు ఎక్కువ వేసా. అవును, చాలా ఎక్కువ వేసాడు. భూపతిరావు, తాజ్ మహల్ ఎక్కడుంటుందిరా? టీ పొట్లం పైన. నువ్వు చెప్పరా, 3 రోజెస్ ఎక్కడుంటుందిరా? అది టీ పొట్లం పోయినాయి. సుధీర్, బాటిల్ రెడీ. ఆర్డర్ ఇచ్చిన దగ్గర కదండి, 507 పైకి. నువ్వు ఇంకా మా ఊరితో తిరుగుతున్నావా? లేదండి, మీ వాడు నాతో తిరుగుతున్నాడు. కొట్టు. గజపతిరావు, ఎందుకు నా తిరిగే చదువుతున్నావు? అయ్యో, తిరిగేస్తుందా? చదువుతూ మర్చిపోయినా ఎటుందో కూడా. గజపతిరావు, ఏంటి నాన్న కళ్ళు ఎర్రగైపోయాయి? గ్రీన్ టీ తాగానా, చదువుకోవాలి కదా. నీ కళ్ళు ఎందుకు ఎర్రగాయరా? రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోయాను అంకుల్. సెంటర్ ఫ్రెష్ లో ఫ్రెష్ ఎక్కడ ఉంటది? మీ ఎదురుగా ఉంది నాన్న. అదేంటి? నాకన్నా ఫ్రెష్ ఎవరుంటారు నాన్న ఇక్కడ? నువ్వు చెప్పు, రిలయన్స్ ఫ్రెష్ లో ఫ్రెష్ ఎక్కడ ఉంటది? మీ ఎదురుగా ఉంది అంకుల్. నేనేమైనా ఎరిపప్పులా కనబడుతున్నానా? రిలయన్స్ ఫ్రెష్ లో ఫ్రెష్ దాని పక్కన ఉంటది కదా. చూసాను, ఆడికన్నా మీరే బాగా చేస్తున్నారు యాక్టింగ్. అన్నయ్య, ఊర్లో పొలం పనులు చూసుకోమంటే మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఈడు చూసుకుంటాడని వచ్చానన్నయ్య. నువ్వెందుకు వచ్చారా? నువ్వు చూసుకుంటా వచ్చానన్నయ్య. మామూలు అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చాను జనరల్ గా అడిగాను. ఏం లేదురా. ఏం లేదా? వీడి పేరు సుధీర్ కదా? ఎవర్రా చెప్పింది ఆడి పేరు సుధీర్ అని? భూపతిరావు, గజపతిరావు, కేశవరావు, సుబ్బారావు. ఏంట్రా ఆ సిగరెట్ ఏంటి? అది మొన్న దీపావళికి బాంబులు కాల్చాలంట కదా, మేము షాప్ కి వెళ్ళేసరికి టపాసులు అయిపోయినాయి. ఏదో కాలుతో సీడ్ కాల్చామట ఆ రోజు. గజపతిరావు, కేశవరావు.
ఛానల్ మార్చే. భూపతిరావు నేను ఇంకా ఊరు వెళ్తాను. అమ్మయ్యా అమ్మయ్యా వెళ్ళిపోతున్నారా? అరే ఆహా. వెళ్తూ వెళ్తూ నీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తుందిరా? వీడికి ఇచ్చేయండి. తీసుకోరా, నీకు ఇవ్వాలి. భూపతిరావు అన్నయ్య ఒకటిస్తే నేను ఒకటిస్తే ఫీల్ అవుతారు. గజపతిరావు ఇద్దరు అన్నయ్యలు 2 నాది 3. అమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప గల్ది ప్యారి ఏడుకెళ్ళి ఊడి పడ్డది మిల్సు అరే ఫస్ట్ బ్యూటీ. తందదకి తోతద తాంతత తోతా తాంతతో తీ తోతద తాంత తర్వాత వస్తే తంతాంతి తోతి తదుత తీ తంతకదన్నీ మీరు బాగా తెచ్చుకొని తుతంతంతో తుత తంతో తాతతో తంతో తంతో తొందాలను తతత్తుత తోతు తుంతాను. హాయ్ సార్, మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. సో నూతన సంవత్సరంలో కొత్త షోని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నూతన సంవత్సరం గురించి మీరు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను సార్. యాక్చువల్లీ కొత్తది వస్తుంది కదా అని పాతదాన్ని ఎప్పుడు వదిలేకూడదు. మనం పాతది ఇచ్చిన అనుభవాలు అలా మర్చిపోకుండా ఉంచుకొని కొత్తది ఇవ్వబోతున్న అనుభూతులు, అనురాగాలు, మధుర క్షణాలు ఆస్వాదించాలా? అలా ఆస్వాదిస్తూ రెండింటినీ కలుపుకొని ముందుకెళ్ళిపోవడమే. సంగీతం గురించి కూడా ఏమన్నా చెప్పాల్సిందిగా కోరుచున్నాను సార్. సంగీతం అంటే పెద్దగా ఏం లేదు. సంగీతం అంటే సరిగ్గా 10 నిమిషాలండి. సరిగ్గా 10 నిమిషాలండి. సార్ అది సరిగ్గా 10 నిమిషాలు కాదు సార్, సరిగమ 10 నిమిషాలు. అదే అండి, ఆ సరిగ్గా 10 నిమిషాలు సరిగ్గా 10 నిమిషాల్లో నేర్చుకుని పాడేదే సంగీతం అంటే అంటున్నా. ఈయనే మన జడ్జ్. ఈయన గురించి మీకు తెలుసా? తెలీదండి. నీకు తెలుసా? నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. రాత్రి ట్యూన్ వచ్చింది, రికార్డ్ చేయి. వచ్చింది శృతి కదా. అబ్బా అబ్బా మీరు చూసి చెబుతున్నారా చేసి చెబుతున్నారా? మీలా ఇంత మంచి పొజిషన్ కి రావాలంటే ఏం చేయాలి? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. కాదు తెత్తనా. మన గురువు గారు చెప్తున్నారు దానికి ఆన్సర్. సార్ చెప్పండి సార్. తిందమే ఎందుకే నన్ను దుప్పట్లో ఎందుకు తీసుకురమ్మన్నారు? ఎప్పుడు అవసరం పడుతుంది ఎవడో తెలుసు. రెడీ 3, 2, 1. ఎక్కడ 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 ఉందో తారక. మీ ఫ్లాట్ లోనే ఉందిగా. నాకు వీళ్ళని చూస్తూ ఉంటే ఎక్కడికో తీసుకెళ్దాం ఉంది. ముందు అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయండి సార్, తర్వాత తీసుకుంటాను. మాటే రాని చిన్న సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే. అది అక్కడ. సరే నెక్స్ట్ టైం నీకు నేర్పిస్తాలే గానీ. పిలిచినారానంటావా పడుకోలేనంటావా ఎవడు? ఈవినింగ్ 7 కల్లా వస్తాగా. ఎవరు 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 పిలిచినా రాను. జస్ట్ సైజే నాకు చాలు. ఇంకో పాట పాడమ్మా. నెక్స్ట్ సాంగ్. రాత్రైన నాకు ఓకే పగలైన నాకు ఓకే. నాకు మధ్యాహ్నం కూడా ఓకే. అన్నా ఇది ఎప్పుడు వేసుకోవాలి స్కిట్? నీతో చెప్పనా కూడా తెలుసునా నువ్వెంతగా రెచ్చిపోతే సరదా తెలుసునా గారం చేసినా. నీతో చెప్పనా 4 ఏళ్ళు చెప్పే నాకు చెప్పొచ్చు కదండి. మీరు వీళ్ళలో ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు సార్? ఎలిమినేట్ చేయాల్సింది ఇతన్ని. నేనేం తప్పాడానండి? నువ్వు మగవాడిగా పుట్టడమే తప్పు. సరిగమ పదనిసలో సా ఎందుకండి 2 సార్లు వస్తుంది? ఒకసారి ఎడిటింగ్ లో పోయినా ఇంకోసారి ఉంటది.
సత్తే ఏ గొడవ లేదు. ఆ పాట రాసింది ఎవరు అనుకుంటున్నారు? ఏంటి ఈయన కొంపదీసి? పాడండి సార్ ఒకసారి. చస్తే గొడవ లేదు. లిరిక్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్. యాక్చువల్లీ నేను ఇచ్చిన లిరిక్స్ వేర్రా, వాళ్ళు మార్చారు మొత్తం. అవునా, ఏం మార్చారు సార్? వాళ్ళు యాక్చువల్లీ చస్తే ఏ గొడవ లేదు అన్నారు, నేను ఇచ్చింది అది కాదు. వస్తే ఏ గొడవ లేదు, వస్తే ఏ గోల లేదు, పుట్టే ప్రతివాడు రావాలో. నన్ను ఎలా అడ్మిట్ చేస్తారండి? మ్యూజిక్ డైరెక్టర్ ని అవలీలగా వాయిస్తా. ఇలా తోకి తిట్టేటట్టు ఇది ఉన్నది తట్టాలి కదా.